పవిత్ర గ్రంథం ఈ పుస్తకంలో వ్యభిచారం గురించి ఉంది. ఏమనుంది? చెయ్యొద్దనుంది, చేయమని లేదు. ఒక దైవజనుడు వ్యభిచారం చేస్తే ఈ పుస్తకం దాచిపెట్టలేదు, ఖండించింది. వ్యభిచారం చేయకూడదు అని వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అపవిత్రం కాదు. బైబిల్ని వక్రీకరించడానికి ప్రయత్నించకు. ఈ పుస్తకంలో ఒకవేళ వ్యభిచారం గురించిన సంఘటనలుంటే అది మానవ మాతృలైన వాళ్ళు చేశారు. అది లోతు కానీ, అది దావీదు కానీ, దాన్ని దేవుడు ఖండించాడు. ఇక్కడ నుంచి 3500 సంవత్సరాల క్రితం నైతిక విలువలకు సంబంధించిన, నీతి న్యాయాలకు సంబంధించిన డైలమాని తొలగించడానికి మోషేని పిలిచి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దొంగతనం తప్పు అని చెప్పింది, నరహత్య తప్పు అని చెప్పింది, తల్లిదండ్రుల్ని సరిగా చూడకపోతే తప్పు అని చెప్పింది. ఈరోజు మీరు ప్రపంచంలో ఉన్న పీనల్ కోడ్స్ చదవండి, ఇండియన్ పీనల్ కోడ్ చదవండి, అమెరికన్ పీనల్ కోడ్ చదవండి, బ్రిటిష్ పీనల్ కోడ్ చదవండి, ఆస్ట్రేలియా పీనల్ కోడ్ చదవండి, ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన పీనల్ కోడ్స్, శిక్షా స్మృతులను మీరు చదవండి, చట్టాలని మీరు చదవండి. ఇక్కడ నుంచి వచ్చింది ఆ చట్టం.